శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ముందుగా ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. సింహరాశి మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదము కలిస్తే ఇది సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అగౌరవము 2. సింహరాశి వారికి ఈ సంవత్సరము మహాద్భుత యోగము ఉన్నది అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆచారాలు పాటిస్తారు, గౌరవాన్ని పొందుతారు, మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. మీ మాటకు గృహలాభం అనేటువంటిది ఉన్నది, ధనలాభం ఉంది. మీరు ఎంత శ్రమ పడతారో అంత రెండింతలు సంపాదించడం అనేటువంటిది ఉంటుంది. భోజన సౌఖ్యం ఈ సంవత్సరము, సమయానికి భోజనము, సమయానికి నిద్ర అనేటువంటివి రెండూ ఉంటాయి. శారీరకమైనటువంటి శ్రమ చాలా బాగా ఉంటుంది, అంటే విపరీతముగా శ్రమ పడటం అనేటువంటిది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా ఉంటుంది గాక. రోగనయం అంటున్నాడు, అంటే దీర్ఘకాలికంగా ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు గనక ఉంటే ఈ సంవత్సరము ఇంకా పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారుగాక. స్త్రీ సౌఖ్యము, శుభకార్యాలలో జయం, అంటే మీరు శుభకార్యాలు చెయ్యాలి అని అనుకోవడమే తరువాయి, తప్పకుండా అది మీకు జయము కలుగుతుంది. సోదరులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉంటాయి. ప్రయాణ లాభం, మీరు ఎక్కడికి ప్రయాణమై బయలుదేరుతూ ఉండినా మంచి మంచి లాభాలే గడిస్తారుగాక. అనుకోకుండా అక్కడికి వెళ్ళాను, నాకు మేలు జరిగింది, వచ్చింది అనేటువంటి ఇదే ఉంటుంది. కనుక మీరు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, వెళ్ళండి, మేలు జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయిగాక. భూముల వలన కొంతవరకు లాభాలు అనేటువంటిది ఉన్నది, మేలు జరుగుతుంది గాక. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా వాళ్లకు మరీ అనుకూలముగా ఉన్నది. సింహరాశి వారికి వ్యాపారస్తులకు కూడా అత్యంత అనుకూలముగానే ఉన్నది. ఎటువంటి వ్యాపారస్తులకైనా సరే, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా యోగవంతముగా ఉన్నది. ఇక రాజకీయ నాయకులకు విపరీత రాజయోగం అంటున్నాడు. ఖచ్చితముగా మీకు రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇది రాబోతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాలు పరిశీలన చేసుకోండి. మీ జాతకాల్లో ఏమైనా తేడాలు ఉంటే సరిదిద్దుకోండి. ఈ ఫలితాలను పూర్తిగా మీరు పొందండి. ఇక ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు తొందరగా పొందాలి అని అనుకునేటువంటి వాళ్లకు శివారాధన అనేటువంటిది చేయండి, పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ
ఏమిటి క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము. అది ఉంటుంది, వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని, క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని, క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు, మంగళకరమైనటువంటి రోజు మంగళవారము. కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరంలో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక. కోపాగ్ని, క్రోధాగ్ని అని ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది గమనించాలి మనం. అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి. మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక. భూములకు విలువ చాలా పెరుగుతుంది గాక. అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ, విలువ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము మాంగళీయక దోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు, కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే. అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమే అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు, కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి. సంతానము అనేటువంటిది కూడా విపరీతముగా పొందుతారుగాక. అక్కడక్కడ అకాల వర్షాలు అనేటువంటివి కురుస్తాయిగాక. అగ్నికీలలు అనేటువంటివి అక్కడక్కడ చెలరేగుతాయిగాక. ఇవన్నీ ఉంటాయి. పాముల యొక్క ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. ఇది ఐశ్వర్యము కొన్ని చోట్ల కొంత ఏదో ఐశ్వర్య నష్టం అనేటువంటిది కూడా ఉన్నది. సరిహద్దులలో, దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్మథనమయ్యి ప్రజలందరూ కూడా కోపముతోనే ఉంటారు. కోపము దేనికి అంటే ప్రజలకు నష్టము కలిగించేటువంటి పనులు జరిగినప్పుడు కదా కోపం ఉంటుంది. మరి కోపములో, ఆవేశములో క్రోధాగ్ని అని అంటున్నాము కదా, దాంట్లో ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన బుద్ధికి పని చెప్పటం అనేది జరుగుతుంది గాక. అందుకని ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ కూడా సంతోషముగా ఉండటానికి కావాల్సినటువంటి ఇవి చేసుకుంటారు. స్వక్షేత్రములో శని ఉన్నందువలన శని ఇవ్వవలసినటువంటి యోగాలు అందరి జాతకాల్లోనూ మంచి జాతకాల్లో మంచి చోట ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలే చేస్తాడు అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన బియ్యము బాగా పండిస్తారు రైతులు.
బియ్యానికి బాగా ధర పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. అందరూ కూడా మనస్సుతో, చల్లని మనస్సుతో ఆలోచన అనేటువంటిది కూడా తీసుకుంటారు ప్రజలు. ఇది ఉగాది పండుగ యొక్క సారాంశము. ఇక ఈ ఉగాది పండుగలో కొన్ని ఇవి జరిగేటువంటి ఇది ఉన్నది. రైతులకు కొంతవరకే మేలుగా ఉంటున్నది, చాలా బాగుంటుంది రైతులకు అని చెప్పేటువంటి అవకాశము లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటూ పాలన చేస్తారు అనేటువంటిది ఉన్నది. అకాల వర్షాలు కురుస్తాయి, ఎర్రని ధాన్యాలకు విలువ ఉంటుంది. అలాగే ప్రకృతి ప్రకోపం అనేటువంటిది కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రకృతి కొంచెం కోపించడం ఉంటుంది. కొంత ఐశ్వర్య నష్టము, రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొందరికి ప్రాణాలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది. అత్యంత ప్రముఖులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలుస్తూ ఉన్నది. పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలుతాయి. సినిమా వాళ్లకు కొంతమందికి కష్టాలు అనేటువంటివి తప్పేట్లా లేవు. ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. పశువుల ఉత్పత్తి తక్కువగా అయినా కూడా, ఈ సంవత్సరము పశువుల ఉత్పత్తి తక్కువైనా కూడా పాలు పెరుగు అనేటువంటివి మాత్రము సమృద్ధిగా దొరుకుతాయి. ఇది ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ యొక్క పంచాంగ ఫలితం అని తెలియజేస్తూ జయోస్తు.